హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇవాళ 28వ తారీఖు వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు కాబట్టి ఇక పోతే ఏమున్నా 15 రోజుల సమయం, అందులో ఇక 13-12 రోజులు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి ప్రధానంగా పార్టీలకు ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి తద్దిన సమయం. ఈ సమయంలోనే పార్టీలన్నీ చెలరేగిపోవాలి. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగళ్ళు, కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాయ మాటలు, దోపిడీ మాటలు ప్రజల్ని మొత్తానికి మైమర్పించే విధంగా మన రేవంత్ రెడ్డి, మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తాడు. రైతులను ఎట్లా ఆకట్టుకోవాలి, రైతులు మొత్తం నా మీద వ్యతిరేకం అయిపోయినారు కదా, మరి వాళ్ళందరినీ నేను ఎట్లా పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతోని అబద్ధపు మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోని మళ్ళీ ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఆగస్టు 15 దాకా డెడ్ లైన్ పెట్టిండు. ఆలోపు రుణమాఫీ చేస్తా, ఇచ్చిన పథకాలన్నీ హామీ చేస్తాము, తప్పకుండా మాకు ఈసారి ఓట్లు వేయిర్రి అని మళ్ళీ అదొక కథ పెట్టుకున్నాడు. ఆడ ఒక లైన్ పెట్టేసిండు. ఆగస్టు 15 అంటే ఆలోపు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఆ కథ పెట్టిండ. అయ్యో, ఇట్లాంటి మోసపూరితమైనటువంటి మాటలతోని ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం. ఇవాళ నువ్వు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే లేదు. 4 నెలల్లోనే నీకు వ్యతిరేకత ఏర్పడిందంటే ఎంత లోపం ఉందో కాంగ్రెస్ పార్టీలో అర్థమైపోతుంది. కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నామని మీరు అన్నారు. ప్రజలు కూడా అదో ఇక ఏమో ఫోన్ తీరని అమ్మ ఓసారి కాంగ్రెస్ వాళ్ళకి ఒకసారి ఇచ్చి చూద్దాం, మరి ఎట్లా చేస్తారో పరిపాలన ఒకసారి చూద్దాంతి అని ఓట్లు గుద్దిర్రు. గుద్దినంత మాత్రాన మీరు 3 నెలలు 4 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు మొత్తం కళ్ళలో పొడిచినట్టు చేసిర్రు. కళ్ళలో పొడిచినట్టు చేసిన తర్వాత ఇక వాళ్ళు ఊకుంటారా? మీరు మంచిగా చేస్తే ఈసారి ఇంత ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు. మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ దేవుళ్ళ మీద ప్రమాణాలు, ఓట్లు ఇట్లా బయట రోడ్డు మీద పడి తిరగాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి నువ్వు ఇంట్లో పడినా ఓట్లు పడాలి. ఈ సమయంలో 4 నెలలకే నీకు వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందంటే నీ పని ఎట్లుందో అర్థమైపోతుంది మీకు. ఎస్సీ ఎస్టీ బీసీలపైన భాజపా సర్జికల్ స్ట్రైక్స్. ఎస్సీ ఎస్టీ బీసీలపైన భాజపా సర్జికల్ స్ట్రైక్స్. ఇక 2025 నాటికి రిజర్వేషన్ ఇక రహిత దేశంగా మార్చేందుకు రిజర్వేషన్ రహిత రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారట 2025 వరకల్లా. ఇక ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలు. ఇక రిజర్వేషన్ల వ్యవహారం పైన బారాస వైఖరేంటో వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఒకటి పట్టుకున్నాడు. దాకానే చెప్పినాం, మొన్నటి నుండి చెప్తానే ఉన్నాం, ఓట్లేయకాయ చేసే పని చేయమని. మళ్ళీ పెద్దమ్మ సాక్షిగా రుణమాఫీ చేస్తామని మళ్ళీ ఓటు బారేసిండు. ఈ ఓట్ల పురాణం ఏందో అర్థమవుతలేదు. అంటే ప్రజలు నేను నమ్ముతలేరా? ఓట్లేస్తే కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇక రిజర్వేషన్లను తొలగించడంతో పాటు దేశాన్ని రాజ్యాంగరహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లను తీసేసి తొలగించేసి ఇక మొత్తానికి అలాంటి కుట్ర పన్నుతుందట బీజేపీ. మరి మీరు అధికారంలోకి వస్తే మొత్తం ఏం లేకుండానే, నామరూపం లేకుండానే చేసి పారేస్తారట. మరి మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి? ప్రజల మీద ఉన్నటువంటి బంగారము, ప్రజల భూములు, 2 ప్లాట్లు ఉంటే ఓ ప్లాట్ గుంజుకోవడం, వారసత్వ భూముల మీద పన్నులు విధించడం, ఇట్లాంటి కథనాలకు తెరలేపుతారట కదా మీరు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వస్తే, రాదు కానీ ఒకవేళ సెంట్రల్లో వస్తే ఇక సమూలంగా రద్దు చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం పైన బారాస వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఇక బీసీ రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్ను గెలిపించాలని, రద్దు కావాలనుకుంటే భాజపాకు ఓటేయాలని ప్రజలకు సూచించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలట, వద్దు అనుకుంటే బీజేపీకి ఓటేయాలట చెప్పిండ్రు. మరి రేవంత్ రెడ్డికి చెప్పిర్రు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తామని రేవంత్ రెడ్డికి చెప్పినాడు మోదీ. ఇక భారాసకు 1 సీటు రాదు, నువ్వు చెప్పాలి. బీఆర్ఎస్కు 1 సీటు వస్తుందా రాదా అనేది ప్రజల చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. అది ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ప్రజలు ఏ తీర్పు ఇస్తారో ఆ తీర్పు కోసం వేచి చూడాలి. ఇలా కేసీఆర్ కూడా ప్రజా తీర్పు కోసమే చూస్తుండు.
నీలాగా నీ ఇష్టం ఉన్నట్టుగా నేను 12 నుండి 14 సీట్లు గెలుస్తామని డప్పు కొట్టుకోవడం కాదు. అక్కడ రాష్ట్ర రైతాంగము, రాష్ట్ర ప్రజలు మన మీద ఎట్లాంటి భావనతో ఉన్నారు, మనం చేసిన పరిపాలన వాళ్ళకి ఎట్లా అనిపించింది, మనం చేసిన సేవ ఎట్లా అనిపించింది అడగకుండానే ఓట్లు పడాలి. ఆ రకంగా ఉండాలి. 3-4 నెలల్లోనే నీకు మొత్తం ముక్కులకు వచ్చినట్టుగా నిన్ను ఎప్పుడు తీసి పారిస్తే బాగుండరా అనుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డి పోతే బాగుండరా అనే కాడికి వచ్చింది. ఇక ఉంటే బాగుండరా అనే కాడికి కాదు, పోతే బాగుండరా. నమ్మిండ్రు. ఇక 3 రంగుల జెండా పట్టుకొని పాటను చూసి నమ్మిర్రు. ఓట్లు బ్రహ్మాండంగా మనకు పని మంచిగా చేస్తాడు. ఆ 3 రంగుల జెండా ఏది బీడు భూముల వానే కురిసిందంటే ఇక మొత్తం మీద మా బతుకులల్లా బుగ్గలు వెలుగులు వస్తాయని మస్తుగా అనుకున్నారు. వెలుగులు కాదు, చీకట్లు మొదలైనవి మళ్ళా. ఇక మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు. అయితే ఇదివరకు వేసినటువంటి వికాస్ రాజ్ చెప్తున్నారు, ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్తున్నటువంటి మాట, ఇదివరకు మనము అసెంబ్లీ ఎన్నికలు అయితే ఎక్కడైతే వేసినామో అదే పోలింగ్ బూత్లలో మళ్ళీ అక్కడనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అదే కేంద్రాలలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న ఇక వినతుల్ని ఈసీకి పంపాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదైనరు. ఇక మొత్తానికి ఈ రకంగా లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వికాస్ రాజ్ చెప్తున్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,38,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. గత ఏడాది నవంబర్లో నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేసినటువంటి కేంద్రాల్లోనే ఓటు వేయొచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన ఈనాడుతో మొత్తానికి మాట్లాడినటువంటి మాటలు. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా ఇక సర్కారు గర్వం దించాలి. సర్కారుకు గర్వం అనేది ఉన్నది, ఆ గర్వాన్ని దించాలి. ఆ గర్వాన్ని దించాలంటే ఈసారి ఓట్లు బీఆర్ఎస్కు పడాలి. బీఆర్ఎస్కు ఓట్లు పడాలి. అట్లయితేనే మన రేవంత్ రెడ్డి గర్వం దిగుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డికి ఒళ్ళంత ఇంకా జర గర్వం ఎక్కువ పెరిగిపోతుంది. ఇక రాష్ట్ర ప్రజల్ని కూడా ఆడుకుంటాడు, చెడుగుడు ఆడుకుంటాడు. ఇప్పుడు ఎవరెవరైతే మాటలు మాట్లాడుతారో వాళ్ళందరితో చెడుగుడు ఆడుకుంటాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం పక్కా పగబడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏరి కోరి పట్టేస్తాడు. అది ఆయన చేసే పనే అది. ఈ ఎన్నికల్లో గెలవంగానే బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు, నాయకులు ఎక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా పట్టాలి, వాళ్ళ బతుకులు ఎట్లా నాశనం చేయాలి, ఇగో ఈ ఆలోచనలోనే ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా రివర్స్ మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొస్తాడు. ఇక ఈ ఎంపీ సీట్లు ఇట్లా వచ్చినాయి అనుకో, ఇక ఆగది బండి. పనులు చేసుడు దేవుడు ఎరుగు. ఇచ్చిన హామీలు అవి నెరవేర్చడా అనేది దేవుడు ఎరుగు. కానీ ఈ పనులు అయితే బ్రహ్మాండంగా ముగిస్తాడు. కొట్లాటలు పెట్టుకోవాలి, లొల్లీలు పెట్టుకోవాలి, పుల్లలు పెట్టాలి, అక్కడ ఇక్కడ వీనికి వానికి పుల్ల పెట్టాలి. ఈ పని మీద ఉంటాడు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో ఇక విజయుడు గువ్వల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇకపోతే జైపాల్ యాదవ్ కూడా ఉన్నారు పక్కనే. ఇక తెలంగాణ భగ్గుమంటోంది, ధర్మాన్ని గెలిపించండి. బోర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. నాగర్ కర్నూలు సభలో బారాస అధినేత కేసీఆర్ బోర్లు ఎండిపోతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి, కరెంటు కంటి కనబడట్లే, ఇట్లా అయిపోతుంది. నాడు అందరి అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీటి కోసం తప్పించినటువంటి వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చా? న్యాయం ధర్మం చెప్పండి. ఎవరికి కర్రు కాల్చి వాతలు పెట్టాలో, ఇక ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది మీరు. ఇక ధర్మాన్ని బారాసాను గెలిపించండి అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజలను కోరారు. ఇక పోరుబాట బస్సు యాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూలులోని ఇక ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఇక బస్టాండ్ వద్ద కూడలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. నేను నమ్మకంగా చెబుతున్నా. అయితే రోడ్ షో నిర్వహించి ఒక కూడలిలో ఇక ఈ మాటలన్నీ మాట్లాడిండు కేసీఆర్. ఇక గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.
గ్యారెంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అంటూ, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? ఇక భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రుణమాఫీపై బారాస కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శ. ఇద్దరు కూడా డ్రామాలాడుతున్నారంట. ఇక రుణమాఫీపై సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు బారాస కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని ఇకపోతే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ సోదరుడు కోడూరి మహేందర్ గౌడ్, పలువురు తెలంగాణ ఉద్యమకారులు తమ అనుచరులతో బండి సంజయ్ సమక్షంలో శనివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతోనూ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నేతలు మాట తప్పారు. అయినా వాటిని అమలు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇట్లా ఉంది. డ్రామాలు ఆడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతుర్రట. ఏది ఈ రుణమాఫీని ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి రాకుండా వాటి మీద హరీష్ రావును రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతురట. ఏది రాజీనామా పత్రాలు పట్టుకొని ఈ కథలు ఇక 6 గ్యారెంటీల వైపు మళ్ళీపోకుండా వాళ్ళ ఆలోచన అటువైపు పోకుండా డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ వాపోతుండు. ఇదో కొత్త రకమైనటువంటి వ్యవహారం. మరి బండి సంజయ్ చెప్పే దాంట్లో నిజమెంత వరకు ఉంది? హరీష్ రావు డ్రామాలు ఆడుతుండా? బీఆర్ఎస్ వాళ్ళు డ్రామాలు ఆడుతుండ్రా? ఇవి డ్రామాలే అంటారా? మరి బండి సంజయ్ డ్రామాలు ఏం లేవా? బండి సంజయ్ రుణమాఫీ ఈ డ్రామాలు ఏందో మాకు అర్థమవుతలేదు. మరి బండి సంజయ్ డ్రామాలు మాకు అర్థమవుతలేవు. మరి ప్రధాన కార్యదర్శి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గెలుస్తాడో గెలవడో తెలియదు కానీ ఇక డ్రామాలు ఆడుతుండ్రు అని చెప్తుండు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళట, బీఆర్ఎస్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారట. ఇది ఈనాడులో వచ్చినటువంటి కథనాలు. ఇకపోతే అందాల బొమ్మ అపరంజి గుమ్మ రేవంత్ రెడ్డి కాళ్లకు అడుగులకు మడుగులొత్తుతూ లాలించి బుజ్జగించి వెన్నముద్దలు తినబెట్టేటువంటి పత్రిక ఏదయ్యా అంటే ఇగో వెలుగు దిన పత్రిక. రేవంత్ రెడ్డికి పౌడర్ వేసి బొట్టు పెట్టి సన్మానాలు చేసి లాలించి బుజ్జగించి బజ్జుకోబెడుతుంది. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా, నేనున్నా, నువ్వు మంచిగా నిద్రపో అని బుజ్జగించి పండుకోబెట్టేటువంటి పత్రిక ఇది. ఇక చూడుర్రి, అందాల బొమ్మ వెలుగు దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు ఏదో చూద్దాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీల పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్ అట. ఎస్సీ ఎస్టీ బీసీల పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో ఉన్నది. దానికి ఓట్లేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నీ తీసి పారేస్తుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మాటలు నమ్ముదామా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకే గతి లేదు. ఇక మోదీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? 10 ఏళ్ళు పరిపాలించినటువంటి మోదీ గురించి దేశ ప్రజలు మాట్లాడుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుకోవాలి. ప్రాంతీయ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పోతే చిన్నపాటి లీడర్సు పదవులు ఉన్నోళ్ళు వాళ్ళంతా మాట్లాడుకోవాలి. ఇవాళ 4 నెలల్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాట్లాడద్దు. పోయి మళ్ళీ కాంగ్రెస్లో బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడితే అసలే నమ్మకూడదు. నమ్మే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ఇక ప్లాన్ వేసిండ్రు. ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడదలే? ఇక ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు. ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే? ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అన్నాడట. దాని మీద కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని మాట్లాడుతున్నటువంటి మాటలు. అరే ఉన్నది చెప్పిండు నోట్లోకి వెళ్ళి, చెప్పినంత మాత్రాన చర్యలు తీసుకోవాలా? ఇక చెప్పినంత మాత్రాన బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తుంది, వీళ్ళిద్దరు కలిసి పని చేస్తుర్రు అనే మాటలు మాట్లాడితే మరి నీకు కూడా స్నేహితులు ఉంటారు.
నీ స్నేహితుడు ఇంకో దగ్గర ఉంటాడు. మరి నువ్వు మొన్న చంద్రబాబుతో మంత్రాలు జరిపినావు కదా, దాని విషయంలో మేమేమనాలి? బీజేపీతో నీకు పొత్తున్నట్టే కదా, మరి దీంట్లో అనుమానమే లేదు, బీజేపీతో పొత్తున్నట్టే. మరి ఇక చర్యలు తీసుకోలే. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వ్యాఖ్య. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదట. ఈయన మాటల్లో చెప్తాడు. మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తల్లో మన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. కేటీఆర్ను పట్టించుకోను, ఆయన పిల్లాడు. కేటీఆర్ను అసలే పట్టించుకోడట, ఆయన ఒక చిన్న పిల్లోడట. కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయిందన్న అహంకారంతో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు. ఇకపోతే కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని కూడా సీఎం స్పష్టం చేశారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన పిల్లాడు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిపోయినటువంటి 7 లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలుపెట్టామని ఆయన అన్నారు. ఇగో పిల్లోడు వచ్చిండు, పక్క పొంటే ఉన్నాడు. రేవంత్ రెడ్డి పక్కకే ఉన్నాడు కదా పిల్లోడు. ఈయన పిల్లోడట. ఈ పిల్లోని గురించి ఈ చిన్న పిల్లోడు మాట్లాడట. ఈ అందాల పిల్లోడు ఆ పిల్లోని గురించి మాట్లాడట. అది చిన్న పిల్లనట, ఇది పెద్ద పులి అట. బడే బాయ్ చోటే బాయ్, ఈ చోటే బాయ్ చెప్తున్నటువంటి మాటలు. ఇక ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేశారు. ఇది వాస్తవానికనే. ఇది బీఆర్ఎస్ వాళ్ళను ఓడించి తప్పు చేసిరా తప్పు చేయలేదా అనేది అది ప్రజలకు తెలుసు. ఇప్పుడిప్పుడు అనుభవం అవుతుంది. మరి కాంగ్రెస్ను గెలిపించుకొని బాగుపడుతున్నామా, మరి బీఆర్ఎస్ను ఓడగొట్టుకొని చెడిపోతున్నామా? ఈ మాటలు వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ 4 నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో ఉజృంభిస్తుంటిమి. ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తుండు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. ఇక రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. అమ్మ, ఇది సవాల్, ఇది బ్రహ్మాండమైనటువంటి విషయం. రెండోసారి మోసపోతే అది వాళ్ళ తప్పే. ఇక హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లు, మాకు 12 సీట్లు వస్తాయి. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయని చెప్తున్నటువంటి కేటీఆర్. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడని వ్యాఖ్య. ఇక కేసీఆర్ చెప్పింది అబద్ధం. సురేఖ హ్యాట్రిక్ గోల్డ్. ఇకపోతే కేసీఆర్ చెప్పింది అబద్ధమట. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదు. ఎస్పీడీసీఎల్ ప్రకటన. కేసీఆర్ చెప్పింది అబద్ధమట. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదట. ఈ కరెంటు పోయిందా పోలేదా అనేది ఇవాళ కరెంటు ఇప్పుడు నేను ఇక్కడ మా ఏరియాలోనే కరెంటు పోతా ఉంది పదే. నేను వార్తలు చెప్పంగానే ఇవాళ నిన్న మొన్న ఒక 3-4 సార్లు పోయింది కరెంటు. 3-4 సార్లు పోయింది. రేవంత్ రెడ్డి, నీకు నెత్తిన మెదడేమన్నా ఉంటే దీని గురించి మాట్లాడు, దీని గురించి చెప్పు. 3-4 సార్లు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ 2-3 రోజులు కాదు, ప్రతిరోజు పోతూనే ఉన్నది. ఇక మహబూబ్ నగర్ పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఇక 2 సార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలను ఎస్సీడీసీఎల్ ఇక ఖండించింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ కరెంటు పోలేదని స్పష్టం చేసింది. ఆ టైంలో ఎలాంటి పవర్ కట్ చేయలేదని కూడా తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. అంటే అబద్ధాలు చెప్పాడు కేసీఆర్. నోటి దూలనా కేసీఆర్కు చెప్పడం? నోటి దూలనా లేకపోతే నోరుకి ఏమైనా గులగుల బిచ్చింది అనుకుంటురా? కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నా? మీరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు అబద్ధాలు చెప్తారు అనుకుంటున్నావా? ఈ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నోటి దూల గులగుల ఆయనకు పెట్టినట్టుగా అందరికి పెడుతుంది అనుకుంటురా ఏంది? ఇక ఓటింగ్ టైం పెంచండి. ఈసీకి లెటర్ రాసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల దాకా ఓటేసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మరి ప్రొద్దున 11 నుండి స్టార్ట్ అయితే 4 దాకా కూడా బగ మండే ఎండలు. కొంచెం అట్లా ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా రావాలంటే ఇబ్బంది. వాళ్ళ కోసమైనా సమయాన్ని పెంచాలి. 6 గంటల దాకా పెంచితే బాగుంటుంది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. ఇక పోలింగ్ సమయాన్ని పెంచితేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని కూడా తెలిపారు. మొత్తానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవహారం అని చెప్పుకుంటారు. మేము ఓటింగ్ సమయాన్ని పెంచమంటేనే పెంచిండ్రు, ఇలా మేము ఓటింగ్ సమయాన్ని పెంచితేనే మీకు సీట్లు వచ్చినాయి, ఈ మాట మాట్లాడినా కానీ మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు. రేపు పొద్దుగాల ఏ పార్టీకైనా సీట్లు వస్తే మేము రాస్తే కానీ ఏ పార్టీ కూడా రాయలేదు, ఓటింగ్ శాతం పెరగాలనే మేము సమయాన్ని పెంచమని చెప్పినాం, ఎన్నికల కమిషన్కు మేము లెటర్లు రాసినాం, లేఖలు రాసినామని కూడా మాట్లాడతారు వీళ్ళు. ఈసీకి రాసినామని కూడా మాట్లాడతారు వీరు. ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఎండలతో పెరుగుతున్నటువంటి రూమ్ టెంపరేచర్లు అమ్మో ఇంట్లో దాక్కున్నా ఇంట్లో పడుకున్నా కానీ వడదెబ్బతోని ముప్పు ఉందట. మామూలు టెంపరేచర్లు కాదయ్యా, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ టెంపరేచర్లు మామూలుగా పట్టుకోలేం, వడదెబ్బ తాకుతుందట ఇంట్లో ఉన్న. ఇకపోతే ఎండలతో పెరుగుతున్నటువంటి రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26 నుంచి 28 డిగ్రీలు ఉండాల్సింది 38 నుంచి 40 డిగ్రీల నమోదు. ఇక ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్ల సూచన. ఈ రకంగా ఎండలు దంచి కొడుతున్నాయి. కొంచెం బయట తిరిగే వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎట్లా ఉండాలో గట్లా ఉండండి. కొంచెం ఇక ఎండల నుండి వైదొలిగే ప్రయత్నాలు అయితే చేయరు. ఇక పెండింగ్ సిఎంఆర్ పైన సర్కారు సీరియస్. సిఎంఆర్ పైన ఇక మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 125% ఫైన్, ఇక 12% వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశం. 30న నమోదు. ఇక 30న మోదీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు. 30వ తారీఖున మోదీ, 1వ తారీఖున అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారట. ఈ అగ్రనేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. ఇక ఏం ప్రచారం చేస్తారో ఈ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఇది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. ఇక పెండింగ్ సిఎంఆర్ పైన సర్కారు సీరియస్గా ఉందట. ఈ సాక్షిలో మనం ఇంతవరకు వార్తలు చూడలే, చాలా రోజులే. సాక్షి దినపత్రికను చాలా రోజులే చూడక, ఏం సాక్షి అనేది పక్కకు పోయింది. ఒకసారి చూద్దాం సాక్షిలో ఏం వార్తలు వచ్చినాయి. సాక్షిని మనం చాలా రోజులే చూడక. ఇక సురేఖకు 3 స్వర్ణాలు. వరల్డ్ కప్ స్టేజ్ 1 ఆర్చరీ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఇక ఆర్చర్ విన్నాం. ఇక జ్యోతి సురేఖ 3 పసిడి పథకాలతో మెరిసింది. 3 పసిడి పథకాలతోని జ్యోతి సురేఖ మెరిసింది. ఇకపోతే చైనాలోని షాంఘైలో జరిగినటువంటి కాంపౌండ్ ఈవెంట్లో వ్యక్తిగత మిక్స్డ్ టీమ్ విభాగాల్లో ఇక సువర్ణ గెలుచుకుందట. మిక్స్డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణాలు గెలుచుకున్నటువంటి సురేఖ 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం. 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం తగిలించుకుందంటే ఆమె యవ్వనాన్ని ఎలా కాపాడుకున్నా చూడు. ఇప్పుడు ఎవరు కూడా మా శరీరం ఖరాబ్ అయిపోతుంది, మా యవ్వనం పాడైపోతుందని బాధపడకండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. 60 సంవత్సరాలకు కూడా అందాల కిరీటాన్ని తగిలించుకుందట. అబ్బా. అర్జెంటీనాకు చెందినటువంటి అలెహాంద్రా, ఇక మారిసా రోడ్రిగేజ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఇకపోతే ఇయర్స్గా ఎంపికయ్యారు. మరో టైటిల్ గెలిస్తే ఆమె మిస్ యూనివర్స్ పోటీలో నిలుస్తారు. అబ్బబ్బబ్బబ్బా. 60 ఏళ్లలో కూడా ఆమె అందాల పోటీలో పాల్గొని కిరీటం పెట్టుకుంది చూడురిగా. ఇది మామూలు చరిత్ర కాదు నాయన. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర పన్నుతుండ్రట బీజేపీ వాళ్ళు. ఇది చెప్తూనే ఉంటాడు ఈయనకి, ఇంకేం పని. ఇకపోతే జగన్ ఇస్తున్న మాట. జగన్ వార్త చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో కూడా వార్తలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవాళ అక్కడ కూడా పోటీలు తిగడం జరుగుతున్నాయి. కూటమి ఓవైపు, జగన్ ఓవైపు, వైఎస్ షర్మిల మరోవైపు. అక్కడ కూడా యుద్ధం బాగానే సాగుతుంది, గట్టిగానే ఉన్నది అక్కడ. ఇక ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ. వైఎస్ఆర్ సిపి ఎన్నికల మేనిఫెస్టో 2024 విడుదల చేసినటువంటి ఏపీ సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి 15,000 నుంచి 17,000కు పెంపు,
అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000కు పెంచిండ్రట. ఇక రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు రైతు భరోసా. ఇక వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 2 విడతల్లో 3,500కు పెంచినట్టుగా వ్యవహారం. 3,000 నుండి 35,000 పెంచిండ్రంట. కనయం 4,000 మా రేవంత్ రెడ్డి లెక్క, మా ముఖ్యమంత్రి లెక్క 4,000 చెప్పి నడి సముద్రంలో ఇడిచిపెట్టలే. బ్రహ్మాండంగా చెప్పిన 3,500 రూపాయలని. ఇక మా రేవంత్ రెడ్డి 4,000 అన్నాడు. నా 4,000 ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. పాదయాత్ర స్ఫూర్తితో పాలన, ఒక హీరోలా ప్రజల వద్దకు వెళ్తున్న సీఎం జగన్. హీరోలాగా వెళ్తున్నట ప్రజల వద్దకు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ జై తెలంగాణ నినాదాలు చేస్తున్న కేసీఆర్ ప్రవీణ్ కుమార్. ఈ ఎన్నికల ముందు అభయహస్తం, ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం. ఎన్నికల ముందు అభయహస్తం, ఎన్నికలు అయిపోయిన తర్వాత భస్మాసుర హస్తం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్. ఇక సీఎం రేవంత్కు మాట నిలుపుకున్న చరిత్ర లేనే లేదు. రేవంత్ రెడ్డికి మాట నిలుపుకున్న చరిత్రనే లేదు. అది వాస్తవమైన ముచ్చట్నే. అది రేవంత్ రెడ్డికి, ఆ రేవంత్ రెడ్డి మీద ఇలా కేటీఆర్ చెప్పాలి, ప్రజలు చెప్పాలి, వీళ్ళు వాళ్ళు ఓవలు చెప్పాలనే విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒక్క 4 నెలల్లోనే అర్థమైపోయింది. దొంగ మాటలు, డబుల్బాజీ మాటలు, రేవంత్ రెడ్డి అబద్ధాలు, మోసపూరితమైనటువంటి వ్యవహారాలు 3 నెలల్లోనే అర్థమైపోయింది. 4 నెలల్లోనే అర్థమైపోయింది. పరిపాలన 4 నెలలు చేసిరు కదా వీళ్ళు. గతంలో కొడంగల్ ఓడితే రాజకీయ సన్యాసం అన్నారు. ఏమైంది? ఎందుకు తీసుకుంటారు రాజకీయ సన్యాసం ఓడిపోయిన తర్వాత? అయినా మళ్ళా చేస్తాడు. అవన్నీ అట్లా మాటలు చెప్పాలి అంతే తప్ప చేతలు కావవి. సొంత జిల్లాలో గెలవమనేటువంటి ఇన్ఛార్జి బాధ్యత నుంచి రేవంత్ తప్పుకొన్నారు. ఎన్నికలయ్యాక ఆయన బీజేపీలో చేరడం ఖాయం. ఏపీలో జగన్ మళ్ళీ గెలుస్తారన్నటువంటి సమాచారం తమకు ఉందని వెల్లడి. ఇక కాంగ్రెస్కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం. సీఎం ఇచ్చినటువంటి హామీలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా. ఏలేటి ఎలాగైతే పోటీ నుంచే తప్పుకుంటా 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తారా బండి సంజయ్. ఇకపోతే ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే. 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ. 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ఉందట. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే వెల్లడి. నల్గొండలో ఇక కోర్టుల భవన సముదాయం ప్రారంభం. నల్లగొండలో కోర్టుల భవన సముదాయం ప్రారంభం. ఇక నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు. నాగోల్లో కొత్తగా 2 మెట్రో స్టేషన్లు ప్రారంభం చేయబోతున్నారు. కొత్తగా నిర్మించనున్నటువంటి ఎయిర్పోర్టు, మెట్రో స్టేషన్, 2 స్టేషన్ల మధ్య విశాలమైనటువంటి స్కై వాక్. ఇక నాగోల్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు స్టేషన్ల అలైన్మెంట్. ఇక కాలినడకన వెళ్ళి పరిశీలన. ఇకపోతే మెట్రో రైలు ఎన్విఎస్ రెడ్డి మొత్తానికి దీంట్లో చర్చించడం జరిగింది. ఇక వీళ్ళంతా కలిసి ఆ లైన్కు సంబంధించినటువంటి మ్యాప్ చూస్తున్నట్టున్నారు. ఇక్కడ పరిశీలన ఎన్విఎస్ రెడ్డి కాలినడకన వెళ్ళి పరిశీలన చేసినారంట. సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇవి. మనం చాలా రోజులే సాక్షిని చూసుకోక. ఎమ్మెల్సీ ఇస్తాం, భువనగిరి నుంచి తప్పుకోండి. ఎవరిని? ఎమ్మెల్సీ ఇస్తాడట, భువనగిరి నుండి తప్పుకోండి అంటున్నారు. సిపిఎం బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తే జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్ పదవులకు ఆఫర్. అన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తేనట జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్ పదవులకు ఆఫర్ అట. తన నివాసంలో దాదాపు 1.5 గంటల పాటు తమ్మినేని ఇతర నేతలతో భేటీ. కేరళ సీఎం విజయన్ పైన చేసినటువంటి వ్యాఖ్యల గురించి రేవంత్ వివరణ. భువనగిరి మినహా మిగతా 16 స్థానాల్లో మద్దతిస్తామన్నటువంటి తమ్మినేని ఆ ఒక్క స్థానం పైన మాత్రం ఆలోచించి చెబుతామని వెల్లడి. భువనగిరి మినహా మిగతా 16 స్థానాల్లో మద్దతిస్తామని తమ్మినేని చెప్పినాడంట. ఇక చేరుపల్లి సీతారాముల వీరయ్య, తమ్మినేని, ఇక జూలకంటి తదితరులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. రైతుకు మళ్ళీ గోస ఎందుకు? ఇగో కేసీఆర్ నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్నర్ మీటింగ్కు హాజరైనటువంటి ప్రజలు చూడు ఎట్లా. ఇక శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు కోత అవాస్తవం.
మన బట్టి విక్రమార్క చెప్తున్నట్టున్నాడు. కేసీఆర్ ఇచ్చిన వారసత్వం కరువు, కేసీఆర్ ఇచ్చిన వారసత్వం కరువట. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. కరువును అధిగమించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? కరువును అధిగమించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. ఏం చేస్తుండు? ఏడేం చేసింది లేదు. ఉన్న చేనులన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు కరువును అధిగమించడానికి ఏం చేయాలో అది చేస్తున్నామంటే ఇది ఏందన్నట్టు మాట. ఇంత దొంగ మాటలు మాట్లాడితే ఎట్లా భరించాలి ప్రజలు? కరువును అధిగమించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారట. కరెంటు కోతలు ఇక అంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసే యత్నాలు. పంట నష్టపరిహారం తప్పకుండా ఇస్తామని వెల్లడి. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. కరెంటు పోతుందనేది తప్పుడు ప్రచారం కాదు, నిజంగానే పోతుంది కరెంటు. అది తప్పుడు ప్రచారమే కాదు. ఒక్కసారి కళ్ళు కడుక్కొని ఏడేడ కరెంటు పోతుంది, ఏడేం జరుగుతుందో ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడాలి. చూస్తే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కూర్చున్న దగ్గర కరెంటు పోకపోతే ఇక కరెంటు రాష్ట్రమంతా కరెంటే పోతలేదు అనుకుంటే ఏందన్నట్టు? పచ్చకామర్లో వచ్చినోనికి లోకమంతా పచ్చనే కనబడుతుంది అన్నట్టు. నువ్వు కూర్చున్న దగ్గర నీ ఇంట్లో నీ జిల్లాలో కరెంటు పోకపోవచ్చు, మిగతా నియోజకవర్గాలలో కరెంటు పోతుంది వస్తుంది. నేనే చెప్తున్నా కదా, నాకే కరెంటు తిప్పలు మామూలుగా భరించలేకపోతున్నా. వచ్చుడు పోవుడు. ఇక బీసీ ఎస్సీ ఇంకేమన్నా అంటే కరెంటు పోతుందని చెప్తే చూడు రేవాలన్నా, అట్లాంటి మాట రాకుండా చూసుకోర్రి అని మాటలు. బీసీ ఎస్సీ ఎస్టీల పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్. మోదీకి ఓటేస్తే నాశనమే, సర్వనాశనం. కొంచెం నాశనం కాదు, సర్వనాశనం. ఇన్స్టా ఇక ఇస్మార్ట్ కేసీఆర్. రాష్ట్రంలో దారుణంగా విఫలమైనటువంటి కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. నెత్తి మీద నిప్పులు 30న 10వ తరగతి ఫలితాలు. ఉదయం 11 గంటలకు విడుదల. 5 లక్షల మంది విద్యార్థుల హాజరు. ఇక ఎండ దెబ్బకు నిర్మానుష్యంగా మారిన ఇకపోతే వనపర్తిలోని రహదారి. నెత్తిన నిప్పులు. 5 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటినటువంటి ఎండ. జమ్మికుంటలో 2వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్. ఇక పలు చోట్ల తేలికపాటి వానలకు కూడా అవకాశం ఉందట. ఇకపోతే బెట్టింగ్కు బలి. ఈ బెట్టింగ్ విషయంలో చాలామంది బలైపోతారు. ఈ బెట్టింగ్ సంస్థ, ఈ బెట్టింగ్ యాప్, ఈ బెట్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని పీకి పారేయాలి. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని దీన్ని తీసిపడాలి. చాలామంది చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ బెట్టింగ్ చేయంగా. ఈ దుర్మార్గపు బెట్టింగ్ విషయంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఆ ఉచ్చులో పడి 25 లక్షల అప్పు. రుణదాతల వేధింపులతో మనస్తాపం. సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య. బెట్టింగ్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి. కులగణన 14 సంవత్సరాలు. ఇక గాజాలో శిథిలాల తొలగింపునకు పట్టేటువంటి సమయం. గాజాలో 14 సంవత్సరాలు ఆ శిథిలాల తొలగింపునకు పట్టే సమయం అట. 14 సంవత్సరాలు పడుతుందా? అమ్మని అమ్మ. అది కూడా రోజుకు 100 ట్రక్కులను ఉపయోగిస్తేనే. చదరపు కిలోమీటరుకు 200 కిలోల మేర పేలిన బాంబులు. ఐరానా. ఇజ్రాయెల్ దాడుల్లో 34,000కు పెరిగినటువంటి మరణాలు. ఇజ్రాయెల్ దాడుల్లో 34,000కు పెరిగిపోయినటువంటి మరణాలు. అమ్మో. అమెరికాలో 550 మంది అరెస్టు. ఇక పాలస్తీనాకు సంఘీభావంగా వర్సిటీల్లో ఆందోళనలు. ఇక టిఆర్ గ్యాస్ అశ్విక దళాలు ప్రయోగించిన వెనక్కి తగ్గని విద్యార్థులు. రాష్ట్ర ఇక జిఎస్టీలో 138% వృద్ధి. 2017 ఆగస్టులో 841 కోట్లు. ఏప్రిల్లో 2004 కోట్లు. ఇక నిరుటికి 11.18% ఎక్కువ. జనాభాకు ఖజానాకు ఇక ఊతంగా ఈ రాబడి ఉందని చెప్తున్నటువంటి మాటలు. ఏందిరా నాయన ఈ యుద్ధం ఏంది? 34,000కు పోయిందట గాజా. ఇజ్రాయిల్ యుద్ధంలో ఇంత దారుణంగా చచ్చిపోయినారా? 14 సంవత్సరాలు పడుతుందట ఆ శిథిలాలను తొలగించాలంటే 14 సంవత్సరాలు పడుతుందా? అది ఇంకా 100 మిషన్లతోటి. 100 మిషన్లు. అవేం మిషన్లో 100 మిషన్లతో చేస్తేనే 14 సంవత్సరాలు పడుతుందంట. శిథిలాల కింద ఎంతమంది శరీరాలు ఉన్నాయి, ఎంతమంది బాడీలు ఉన్నాయి. ఇంకా ఆ యుద్ధాలు ఎందుకు, ఆ సచ్చుడు ఎందుకు, ఆ కొట్టుకునుడు ఎందుకురా నాయనా?
ఇక కాంగ్రెస్ను ముస్లింలు నమ్మడం లేదు, అసలే నమ్మరు. ఇక ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? చనిపోయింది 18 మంది, రైతు బీమా అందుకున్నది ఇక అంతమంది. రేవంత్ ఈ రైతు బీమా ఎవరు తీసుకొచ్చిర్రు? ఇది కేసీఆర్ తీసుకొచ్చిన పథకమే కదా. 18 మంది చచ్చిపోయారట, 18 మంది రైతు బీమా అందుకున్నారట. పైసలు ఏడబోతాయో అని లెక్క తక్కువ చేసినట్టున్నారు. 18 మంది చచ్చిపోలేదు, 280 మంది చచ్చిపోయారని కేసీఆర్ చెప్పిండు. మరి 18 మంది చచ్చిపోయారు అంటుండు, 180, 280, 200 దాకా చచ్చిపోయారని కేసీఆర్ పత్రము లిస్టు కూడా తయారు తీసుకొచ్చి చూపెట్టిండు. మీడియా సమావేశంగా చూపెట్టినటువంటి లిస్టు. దాన్ని పక్కన పడేసి చనిపోయింది 18 మంది, రైతు బంధు అందుకున్నది 18 మంది. మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషనర్, రాష్ట్రంలో ఇక విద్యుత్ కొరత లేదు. మీడియాతో సీఎం రేవంత్ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదట. నా దగ్గరనే 4-5 సార్లు పోతుంది, రోజుకు 4-5 సార్లు పోతుంది కరెంటు. రేవంత్ రెడ్డి ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం, మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే. ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తామట, మొత్తము దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే. ఇక పన్నులు పెంచుకోవడం, ఇక దుబారా తగ్గించడం అవసరం. ఇక జూబ్లీ హిల్స్ పెద్దమ్మ సాక్షిగా మళ్ళీ సాక్షిగా మళ్ళా తీసుకొచ్చిట్రా నాయన, మళ్ళా పెట్టిండ్రా ఒట్టు. ఈ ఓట్లతోని మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది. ఇక ఎండిపోదా మరి నీ ఇంట్లో? రేవంత్ రెడ్డి ఇంట్లోనే బోరు ఎండిపోయిందట. అది మరి నీ ఎవరు తప్పన్నట్టు? అంటే రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, మా ఇంట్లోనే బోర్ ఎండిపోయింది, మీకేమవుతుంది ఎండగొట్టుకోరు అన్నట్టు. మరి నీకు ముఖ్యమంత్రి పదవి ఉంది, మరి మంచుకో ముఖ్యమంత్రి పదవి ఇస్తావా? మరి లేకపోతే నీకు ఒక కారు ఉంది, మరి మంచుకో కారు వంచు. కారి నీకు నీళ్ళు తాగుతలేవా? నీ ఇంట్లో బోర్ ఎండిపోతే నువ్వు తానం చేస్తలేవు, నీళ్ళు తాగుతలేవా? మరో రైతు ఆత్మహత్య. జరుగుతూనే ఉంటాయి ఆత్మహత్యలు. కాంగ్రెస్ కంటికి కనబడకుండా పోయేదాకా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. రోజు ఒక ఆత్మహత్య, 2, 3, ఇక రాను 10ల సంఖ్యలో కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిర్రు, ఎలక్షన్ పెట్టిర్రు, మళ్ళీ కేసీఆరే వస్తాడు. ఇక మీరు అనవసరంగా 5 ఏళ్ళ టైం పెట్టిండ్రు. మిషన్ల గురించి ఇక తెలవక మోసపోయినాం. నాకు మీ కరపత్రం ఎందుకు సారు? మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది. వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డులో శనివారం ఇక బాలవతో మాట్లాడుతున్నటువంటి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర, 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా, కేసీఆర్తో మాట్లాడుకున్నాడు. ఇక ప్రజల్లో నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు. ఇక అందుకే ఈ విషయం కేటీఆర్కు చెప్పలేదు. హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఇకపోతే కాంగ్రెస్ ఖతమైనట్టే. ఆగస్టు 15న మోసం పార్ట్ 2. రేవంత్ రెడ్డి ఉద్యర కథలు ఇక ప్రజలు నమ్మరు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం, కమలం పార్టీకి 220 సీట్లు దాటవు. ఈ కేసీఆర్ను ప్రజలు తలుచుకొని రోజే లేదు. ఇక చిచ్చాట్లో కేటీఆర్ రెండోసారి మోసం చేయడానికి వస్తుండు. రేవంత్ రెడ్డి ప్రజల్ని రెండోసారి మోసం చేయడానికి బరిలో దిగిండు. దీనిలో అనుమానించాల్సినటువంటి పని లేదు ఇక.